శ్రీశైలం ఇది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అనమాట. అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుందండి. మేము వెళ్ళిన రోజే మేము గురుసదన్‌లో ఉన్నాము. అయితే మాకు ఎదురుంగానే ఒక నీటి కుంట అయితే ఉంటది. అందులో ఒకే ఊరుకు చెందిన 300 మంది శివసాములైతే స్నానానికి దిగారనమాట. ఇంకా ఆ 300 మందిలో ఒక అబ్బాయి గూడా వచ్చాడు. వాళ్ళన్న వేసుకున్నాడు అని చెప్పేసి మాల. ఆ అబ్బాయి ఈది ఎక్కడో బండల కింద చిక్కుకొని గల్లంతయ్యాడండి. పొద్దున మార్నింగ్ లేచేసరికి పైకైతే తేలాడు. మాకైతే ఎంత కోరుకున్నామో అబ్బాయి సేఫ్‌గా ఉండాలి అని చెప్పేసి చాలా బాధ అనిపించింది నాకు. శివరాత్రి రోజే ఆ విషాదం జరగడం. ఇంకా అబ్బాయిని కూడా తీశాను కానీ వద్దు పెట్టొద్దు అని చెప్పేసి చాలా మందికి ఇబ్బంది అవుతది కదా! అందుకని పెట్టలేదు. ఇంకైతే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుంది. శ్రీశైలం పాదయాత్ర వీడియో తర్వాత నేను నెక్స్ట్ పార్ట్ పెడతాను అని చెప్పేసి ఆ వీడియోలో నేను చెప్పాను కదా! అలాగే నేను చెప్పులు వేసుకొని పోయి చెప్పులు వేసుకోకుండా కొండెక్కానని కూడా చెప్పాను కదా! అది ఎందుకో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను అని చెప్పాను కదా! ఇవాళైతే ఆ పార్ట్ అయితే పెడుతున్నాను. ఏంటి అంటే నేను కొంచెం ఉగాదికి ముందర అలా పెడితే చాలామందికి యూజ్ అవుతుంది కదా! ఉగాదికి అమ్మ పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా! కర్ణాటక వాళ్ళు. వాళ్ళైతే కొండ ఎక్కుతారండి. చాలా వరకు మన వాళ్ళు కూడా వస్తారనమాట. మహాశివరాత్రికి వచ్చినంత జనం అయితే రారు కానీ మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు, కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ టైంలో ఉగాది టైంలో అయితే కర్ణాటక వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారండి. శ్రీశైలం అంతా కూడా వాళ్ళే ఉంటారనమాట. అమ్మకు పుట్టింటి తరపున సారెలు అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. కొందరైతే కర్ణాటక నుంచి కూడా వాళ్ళు నడుచుకుంటూ వస్తారనమాట. నేనేంటంటే ఇంకా మేము ఆ రోజు వెళ్ళేసరికి 10 అయింది. అంటే మార్నింగ్ 4 కంతకు బయలుదేరి భీమునికొలంలో పైకొచ్చేసరికి మేము శ్రీశైలంలోకి అడుగు పెట్టేసరికి 10 అయిందనమాట. ఇంకా 10 అయితే మేము ఫస్ట్ ఏంటంటే ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా మా తమ్ముడు ఉంటే తను తీసుకున్నాడు ముందే. ఎప్పుడైనా కూడా నడిచి వెళ్ళేటప్పుడు ఒక జెంట్ ఉండేలాగా చూసుకోండి. జెంట్స్ ఉంటే బాగుంటుందన్నమాట మనకు. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు కదా! మా బావగారు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారు మాకు. నాకేమి ఇష్టం అంటే ధూళి దర్శనం చేసుకోవాలని ఇష్టం అనమాట. కాకపోతే మనతో అందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఎలా చెప్తే అలానే వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా నేనేం ధూళి దర్శనానికి అని చెప్పి అడిగాను ఫస్ట్. అడిగితే వాళ్ళు అంతా స్నానం చేసి అలా వెళ్దాంలే దర్శనానికి అని చెప్పి చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్నానం చేసి వెళ్దాంలే అని చెప్పి సాయంత్రం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నేనేంటంటే ఫస్ట్ ఊర్లో బయలుదేరేటప్పుడు ఫస్ట్ శ్రీశైలం వెళ్ళాలి అనుకున్నప్పుడే నేను అంత పరమ పవిత్రమైన కొండను చెప్పులు లేకుండా నడవాలి అని చెప్పేసి నాకు ఆ మైండ్లో తట్టిందనమాట. ఎంతోమంది మునులు, సన్యాసులు వీళ్ళంతా కూడా తపస్సు చేసిన పరమ పవిత్రమైన కొండ కదా! ఫస్ట్ టైం వెళ్తున్నాము, అది చెప్పులతో వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఏమైందంటే ఇంకా నేను చెప్పులు వేసుకోకూడదని చెప్పేసి అనుకున్నాననమాట. నా మనసులో అయితే అనుకున్నాను. కాకపోతే ఏంటో ఎలా ఉంటుందో ఫస్ట్ టైం కదా వెళ్ళేది అని చెప్పేసి నేను వాకింగ్ షూ ఉంటాయి కదా! అవి కొంచెం లైట్ వెయిట్‌గా ఉంటాయి. అవైతే వేసుకున్నాననమాట. వేసుకొని కొంచెం అంటే ఒక 2, 3 మంత్స్ అలా పక్కన పెట్టేసానులెండి అవి. కానీ అవి మరీ పొయ్యేంత స్థితిలో అయితే అస్సలు లేవనమాట. నేను నైటే ఇలా అనుకున్నాను కదా! వెళ్ళాలి అన్నప్పుడు నైటే డిసైడ్ అయ్యి వెళ్ళాను నేను. అయితే అనుకున్నాననమాట అంత పరమ పవిత్రమైన కొండను శివయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండానే నడవాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేనేంటంటే ఇంకా భయపడి మామూలుగా వాకింగ్ షూ ఉంటాయి కదా! అవైతే వేసుకొని వెళ్ళాను. మాకు బస్ స్టాప్‌లో నిలబడి ఉంటే కొంచేపటి వరకు చాలా బాగున్నాయండి ఆ షూ అయితే. తర్వాత నుండి ఒక్కొక్క పార్ట్ ఊడిపోతా వస్తూ ఉందనమాట. ఇంకా మళ్ళీ నేను ఇంకా వద్దు ఇది శివయ్య సంకల్పమే ఇంగా అలానే నడవమని చెప్తున్నాడేమో నాకు. ఏం భయపడొద్దు నడువు అని చెప్పి అంటున్నాడేమో అని చెప్పి నేను ఇంకా అక్కడేం వదిలేయలేదు నేను. కాకపోతే బస్సు ఎక్కి కిందకి దిగేసరికి మొత్తం పార్ట్స్‌గా ఆ షూ అంతా కూడా కింది భాగం అంతా కూడా పోయాయన్నమాట. అట్లా పోయినాయి అని చెప్పేసి ఇంక వద్దు అని చెప్పి ఒక పక్కన వదిలేసి తర్వాత సాక్సులైతే తీసుకున్నాననమాట పోయి. ఒక 2 జతల సాక్సులైతే తీసుకున్నాను. ఏంటి అంటే మనం కొండ మార్గంలో నడిచేటప్పుడు రాళ్ళుంటాయి. కత్తుల కొండలో అయితే కత్తుల మాదిరి ఉంటాయండి రాళ్ళు. ఆ కత్తులు మాదిరి ఉన్నప్పుడు మనకి కొంచెం దెబ్బ తగిలినా కాళ్ళకి చాలా ఇబ్బందవుతది. అందుకని స్టే ఫ్రీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అంటే చీప్ క్వాలిటీ ఉంటాయి కదా! అంటే వాటికి కాటన్ ఉంటది. అలా ఉంటాయి కదా! వాటినైతే తీసుకొని వెళ్ళాననమాట.
ఫస్ట్ ఏంటంటే ఇంకా నేను ఫస్ట్ అవి స్టే ఫ్రీవి అవి పెట్టేసుకొని ఎక్కడికి వెళ్ళిన తర్వాత వీరభద్రస్వామి వరకు కాళ్ళతోనే నడిచి ఆడికి వెళ్ళిన తర్వాత నేను సాక్స్లు అయితే వేసుకున్నాను. కింద సేఫ్టీగా స్టే ఫ్రీ అయితే పెట్టుకున్నాను అనమాట కాళ్ళ కింద. కొంచెం చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా అవి పోయినాయి అనమాట, అలా నడిచి 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 పోయినాయి. నడిచిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ సాక్స్ల మీదని మళ్ళీ సాక్సులు వేసుకున్నాను. సాక్సులు పాదాల కింద పెట్టేసుకొని మళ్ళీ సాక్సులు అయితే వేసుకున్నాను. అలా జరిగిందనమాట నాది. శ్రీశైలం వెళ్ళినప్పుడు చాలామంది అనుకుంటారు రూమ్స్ కూడా దొరకవు అని చెప్పి. మామూలుగా శివరాత్రి టైంలో ఎవరైనా తెలుసుంటే వాళ్ళను ముందుగానే రూమ్ తీయమంటే వాళ్ళే తీస్తారు. అందరికీ ఉంటాయండి బలిజ, కమ్మ, దేవాంగ సత్రాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరి వారిని బట్టి ఉంటాయన్నమాట. రెడ్ల సత్రం ఉంటుంది, ఇలా రెడ్ల సత్రంలో కూడా 500 అలా తీసుకుంటారనమాట 1 డేకి రూము. ఇలా మేము దూరం వచ్చామన్నమాట, మల్లమ్మ కన్నీరు దగ్గర అయితే తీసుకున్నాము. శివాజీ కోట ఉంటుంది కదా, అక్కడైతే మా తమ్ముడు తీశాడు. ఇంకా మేమందరం కూడా అక్కడే ఉన్నాము. ఇంకా ఇక్కడ పీస్ఫుల్గా ఉందండి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత స్నానాలు చేసేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఆ రోజు నైటే మేము మామూలుగా ఏంటి అంటే ఆ రోజు నైట్ అంతా కూడా జాగరణ చేయాలి అనుకున్నాము. అంటే 12 వరకైనా చేయాలి అనుకున్నాము. ఈ జాగరణ చేసే టైంలో అందరూ ఏదో ఒకటి మాట్లాడకుండా ఇలా టవల్ ఆట, తర్వాత ఖోఖో ఇలాంటివన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడాము. ఇంకా 10కి పాగా చూడాలి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట, శివరాత్రి మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇంకా పాగా చూడాలని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అంత చాలామంది రష్ ఉన్నారు. మనం అంతవరకు కూడా వెళ్తామో లేదో అని చెప్పేసి మేము పాగానైతే స్కిప్ చేసేసాము. ఇంకా మేమేం చేసామంటే 10 వరకు మేము ఇలా ఆటలు ఆడేసి ఆ తర్వాత పైకైతే వెళ్ళామన్నమాట. మేము పైన అప్వర్డ్లో ఎక్కువ మల్లమ్మ కన్నీరు అంటే చాలా పైకి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి 5 ఫ్లోర్ పైకి వెళ్ళి పాగాలంకరణ అయితే చూసాము. కాకపోతే పాగాలంకరణ చేసేటప్పుడు పాగా చుట్టేటప్పుడు 10కి పోయిందండి కరెంటు. ఎప్పుడో 12కి అయితే వదిలినారనమాట. అంతవరకు మేము అక్కడే ఉన్నాము. ఇంకా ఎక్కడ కనిపించదనమాట. మనం గుళ్ళో ఉన్నా తర్వాత బయట ఉన్నా ఎక్కడున్నా కూడా పాగా అనేది కనిపించదు. ఏదో నల్లటి ఒక డాల్లాగా కనిపిస్తూ ఉంటుంది తిరుగుతున్నట్టు, అలా పాగా చుడుతూ ఉంటారనమాట. మనం అక్కడున్నా కూడా మనం ఇలానే చూడాల్సి వస్తుంది. ఇంకా మేము 12కు లైట్ వేశారు కదా, అప్పుడైతే మాకు క్లియర్గా పాగా అయితే కనిపించింది. నాకేంటంటే కాస్త భక్తి ఎక్కువే అండి. అయితే ఆనంద బాష్పాలు వచ్చేసాయి. ఎప్పుడు కూడా నేను పాగాలంకరణ కానీ శివరాత్రికి కానీ నేను ఎప్పుడు ఇలా నడిచి వెళ్ళింది లేదు. ఎప్పుడు కూడా శివరాత్రికి నేను శ్రీశైలంలో ఉండింది లేదు. ఫస్ట్ టైం అయితే ఉన్నానన్నమాట. ఇంకా నాకు తెలియని ఒక సంతోషం అయితే వచ్చింది. చాలా మైండ్ అయితే ఎంత ఫ్రీగా అయిపోయిందో నాకు. అప్పటి వరకు క్లమ్జీగా నడవక ముందు క్లమ్జీగా ఎలానో ఉండింది నా మైండ్ అంతా కూడా. అప్పుడు ఒక్కసారిగా నాకు ఆ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. మామూలుగా చాలామంది ధూళి దర్శనానికంటూ వెళ్తారండి. శివయ్యకు చాలా ఇష్టం అనమాట ధూళి దర్శనానికి వెళ్తే. మనం వాష్రూమ్లకు వెళ్తుంటాము, ఎక్కడెక్కడో తిరిగింటాము, అవేవి లెక్కలోకి రావటండి. ధూళి దర్శనం అంటే మనము ఎక్కడెక్కడనో మనం ఫస్ట్ నుండి నడిచి దుమ్ము కొట్టుకొని ఆ తర్వాత బట్టలకు దుమ్ము అయి ఉంటుంది, తర్వాత కొండలు ఎక్కింటాం, గుట్టలు ఎక్కింటాం, అలా వెళ్తూ ఉంటాం కదా. అలా శివయ్యకి చాలా ఇష్టమట. నా పిల్లలు ఇలా కొండెక్కి గుట్టలెక్కి చెట్టనక పుట్టనక ఈ జంతువులనక ఏది లెక్క చేయకుండా నా కోసం వచ్చారు కదా అని చెప్పేసి చాలా సంతోషిస్తారట. ఇంకా నేనేంటంటే దూరదర్శనానికి ఇంకా మా వాళ్ళతో పాటే కదా నేను వెళ్ళింది, అందుకని చెప్పేసి వాళ్ళతో పాటే నేను దూరదర్శనానికి ఏం వెళ్ళలేదు. అందరు కూడా స్నానాలు చేసి తర్వాత ఈవినింగ్ అయితే వెళ్ళాము. నడిచేటప్పుడు అడుగడుగున ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా, కాళ్ళేం వాయవని అస్సలు అనుకోకండి. నావి వీడియోలోనే పెట్టాను కదా ఎంత లావు వాసాయో. ముందుగా కుడికాలు అయితే చాలా ఎక్కువ ప్రెషర్ పెడతాం కాబట్టి అదే ఎక్కువ వాసింది. ఇంకా నడవలేని పరిస్థితి వచ్చేసింది నాకైతే. మళ్ళీ మనం నడిచామనుకోండి నార్మల్ అయిపోతాయి అన్నమాట. బాగా నడిస్తే నాకైతే చాలా నొప్పులు వచ్చేసాయి. ఫేస్ కూడా ఉబ్బినట్టు అలా అయ్యిందనమాట. కాకపోతే ఒక 4-5 డేస్ మనుషులం కాలేము, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. కాకపోతే పెయిన్ కిల్లర్ అలా వేసుకున్నాం అనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు, నడవచ్చు అనమాట.
శ్రీశైలం పాదయాత్ర గురించి ఫుల్ వీడియో చేశాను కదా, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే టిప్స్ చాలా ఎక్కువగా చెప్పాను, ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదని చెప్పి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.